యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదింపిన ఆందోళనకారులు ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీని తాత్కాలిక ప్రభుత్వ నేతగా ఎంపిక చేసుకున్నారు. సుశీలా కర్కీ ఆధ్వర్యంలోనే సైన్యంతో చర్చలు జరపాలని నిర్ణయించారు. నేపాల్లో హింసాత్మక రూపం తీసుకున్న ఆందోళనలను నియంత్రించేందుకు నేపాల్ సైన్యం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా భద్రతను తమ చేతిలోకి తీసుకుని నిన్న సాయంత్రానికి పరిస్థితిని సైన్యం అదుపులోకి తెచ్చింది. అయితే ఈ క్లిష్ట సమయంలో కొందరు సంఘ విద్రోహ శక్తులు దోపిడీలు విధ్వంసాలకు పాల్పడుతున్నారని, సాధారణ ప్రజలకు ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆర్మీ తెలిపింది. ఇలాంటివి జరగకుండా ఉండేందుకే కర్ఫ్యూ తదితర చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. ఆందోళన సమయంలో ఎత్తుకుపోయిన తుపాకులు, బుల్లెట్లు, ఇతర ఆయుధాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. శాంతిని పునరుద్దరించడంలో ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సైన్యం చేపట్టిన చర్యలతో నిన్న నేపాల్ రాజధాని కాఠ్మండు నిర్మానుషంగా మారింది. ఎక్కడ చూసినా సాయుధ బలగాల కాపలా కాస్తూ కనిపించారు. ఇక వ్యాపార సంస్థల్లో దోపిడీలు, ఆయుధాల అపహరణ, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన 27 మందిని అరెస్టు చేశారు. 31 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆందోళన సమయంలో నేపాల్లోని జైళ్ల నుంచి 13,000 మంది ఖైదీలు తప్పించుకున్నట్లు నేపాల్ పోలీసులు ప్రకటించారు. వారిలో కొందరు సరిహద్దుల మీదుగా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అలా వస్తున్న 5గురిని భారత బలగాలు పట్టుకుని నేపాల్కు అప్పగించారు. ఇంకా రక్తపాతం వద్దని, తమ డిమాండ్లపై చర్చలకు రావాలని ఆందోళనకారులకు నేపాల్ అధ్యక్షుడు రామ్చందర్ పౌదేల్ విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉండాలని, దేశానికి మరింత నష్టం కలగకుండా చూడాలని కోరారు. ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ కూడా ఆందోళనకారులు చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఇక నేపాల్లోని కీలకమైన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలను నిన్న సాయంత్రం నుంచి పునరుద్దరించారు. అల్లర్లతో నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీయులు, పర్యాటకులు తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీయులు సమీపంలోని పోలీస్ స్టేషన్లతో, విమానయాన సంస్థలతో సంప్రదించాలని అధికారులు సూచించారు.